ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మా, చాలా వరకు దాన ధర్మాలు చేస్తే మంచిది అని చెప్పి దానం చేయటము అని అంటే ఒక రకంగా అడుక్కునే వాళ్ళకి ఇచ్చేది కూడా దానమేనా? అంటే అది దానము అని భావించి ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో అంటే ఇవాళ రేపు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర లేనిది కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు చాలా ఎక్కువగా సంపాదించేస్తున్నారు అడుక్కున్న సొమ్ము అని చెప్పి ఇవి కొన్ని విధానాలు ముందుకొచ్చి వాళ్ళొచ్చి అడిగిన 5దో 10దో కూడా ఇవ్వడానికి వెనకాడే పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎట్లా అంటే ఇస్తే ఇచ్చినాం లేకపోతే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆలయాల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఉన్న ప్రదేశం ఏంటి, ఇక్కడ మనం ఏ రకంగా ఉండాలి అనే విఘ్నతను కూడా కోల్పోయి అరిచే వాళ్ళు వాళ్ళని కొంచెం అంటే దూషించినట్టుగా మాట్లాడి చిన్న చూపు చిన్న చూపుతో చూసి అట్లా విధానం అంతా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు ఏంటి ఈ భిక్షగాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మనకేదో పోతుందా? మన ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోతారా? అసలు వాళ్ళకి ఇవ్వటం కరెక్టేనా కాదా? వాటి గురించి. ఓకే అమ్మా, ముందుగా భిక్షాటన. మనం ఎక్కడ ఏది చూస్తున్నాము అంటే పుణ్యక్షేత్రాలలో భిక్షాటన చూస్తున్నామా, బయట భిక్షాటన చూస్తున్నామా? వీళ్ళు ఎక్కువ అయినారు అవును. భిక్ష పుచ్చుకునే వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ అడుక్కునే వాళ్ళే భగవంతుని దగ్గర. అందరూ అడుక్కునే వాళ్ళే. నీ కోరిక నువ్వు ఇది చేయాలి అది చేయాలని నువ్వు భగవంతుని రికమెండేషన్ పెడతావు. నేను నాకేదో కావాలని నేనేదో అడుక్కుంటాను. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్లేస్లో దేవుని దగ్గర అడుగుతాము, మన హైగా ఉండే వాళ్ళ దగ్గర అడుగుతాము. రోజు ఇది జరుగుతుంది. కానీ వాళ్ళనే ఎందుకు మనం అలా చూస్తున్నాము అని అంటే, ఒకటి వాళ్ళ కర్మఫలం, వాళ్ళు అలా ఆ దాంట్లో ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు. నువ్వు దానం ఇవ్వడం వల్ల నీ కోట్లేమి నువ్వు నష్టపోవు. నువ్వు ఇచ్చే 10 రూపాయల వల్ల వాళ్ళు కోటీశ్వరులు అవుతారో లేదో అది మనకి అవసరం లేని విషయం. అవునా కదా? నువ్వు దానం చేయాలి అనుకుంటే మనస్ఫూర్తిగా దానం చేయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్న స్కామ్ ఏంటంటే, ఈ భిక్షాటనలో మేము పర్స్ పోగొట్టుకున్నాం, మాది మొబైల్ పోయింది, అంతా బాగుంటారు, భార్య భర్త పిల్లలు ఇలా ఉంటారు, మాకు డబ్బులు కావాలి. అలాంటి వాళ్ళకి చేయొద్దు. నీకు అర్థమైపోతుంది వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని. అవునా కదా? అవును, వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక్కడ చూడు, బస్ స్టాండ్లలో, దేవస్థానాల దగ్గర, ఊర్లలో, రోడ్ల పైన ఆల్మోస్ట్ వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు. వీళ్ళు కూడా అందరినీ అడగరు. మనం ఆలోచిస్తే బాగా చూసుకొని మొగాల్ని చూసి సెలెక్టెడ్ గా అడుగుతారు. అంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు వీళ్ళు చేసేటోళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుందో ఏమో మరి తెలియదు, కానీ వాళ్ళు అలా అడుగుతారు. నువ్వు దానం ఇచ్చేటప్పుడు ఒకటే ఆలోచన చేయాలి, ఈయనకి నీడా దానం. వాళ్ళంతా బాగుంటారు, హైటెక్ గా ఉంటారు, కానీ పర్స్ పోయింది, మొబైల్ పోయింది, డబ్బులు కావాలి అలా అడుగుతారు. ఇప్పుడు కొంతమంది పల్లెలలో వస్తారు, కొంచెం పల్లెటూరి వాతావరణంలో, వాళ్ళు ఏదో పోయిందన్నా మనం నమ్మచ్చు. అవునా కదా? బాగా ఉండి వెల్గా కనిపిస్తూ కూడా పోయింది అని చెప్తే ఎలా నమ్ముతాం? అవును. అలాంటి వాళ్ళని ఇవాళ రేపు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు దగ్గర ఫోన్లు, ప్రతి ఒక్కరి దాంట్లో ఫోన్ పేలు, గూగుల్ పేలు. ఒకరి ఫోన్ పోయినా ఇంకొకరి ఫోన్ ఉంటది, ఒకరి పర్స్ పోయినా ఇంకొకరి పర్స్ ఉంటది. ఇలా ఆలోచిస్తే అవును, మరి అలానే ఆలోచించాలి. అలా అడిగినప్పుడు అలాంటి వాళ్ళు ఏదో మాకు దానం ఇవ్వండి అని అడగడం వేరు, మాకు ఇంత అమౌంట్ కావాలి, మేము పలానా ఊరికి పోవాలని అడగడం వేరు. అవునా కదా? ఇప్పుడు అలానే అడుగుతున్నారు, మేము పలానా ఊరికి వెళ్ళాలి, మేము అన్ని పోగొట్టుకున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. అవునా కదా? ఇలాంటప్పుడు మనం ఇంకొకటి చెయ్యొచ్చేమో, అంటే నిజంగా వాళ్ళ అంత నీడు ఉండొచ్చేమో, మనం డబ్బులు ఇవ్వడం కన్నా ఏ ఊరికి వెళ్ళాలో టికెట్ కొని పెట్టడమా అట్లాంటిది ఏమన్నా చెయ్యొచ్చేమో కదా? టికెట్ కొని పెట్టడం అది చేయొచ్చు, కానీ వాళ్ళు టికెట్ తీసుకోరు, డబ్బులే కావాలంటే. అప్పుడు నిజంగా కూడా తెలిసిపోతుంది. అవును, సరే నేను టికెట్ ఇప్పిస్తాను రండి అని మీరు అనండి, వీళ్ళు తీసుకోరు. అవునా కదా? బాగా కమర్షియల్ గా వీళ్ళు అడుక్కునే వాళ్ళు అనమాట. వీళ్ళు హైటెక్ అడుక్కునే వాళ్ళు అంటారు వీళ్ళని. అవునా కదా? అవును, తప్పు అది. మీకు అర్థమైంది వాళ్ళు అలా స్కామ్ చేస్తున్నారు అంటే మీరు ఇయ్యద్దు, ఎంకరేజ్ చేయొద్దు, ఆ సరౌండింగ్స్ లో మీరు కనిపించద్దు కూడా. ఉంటారు వాళ్ళు, చాలా మందిని అడుగుతారు ఇలా. చాలా మంది చాలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అయ్యో పాపం ఫ్యామిలీతో ఉన్నారే, పిల్లలతో ఉన్నారే అని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమైపోతుందంటే నిజంగా నీడుండే వాళ్ళకి చేయలేకపోతున్నారు. అవును. ఒకటండి, ఈ కాలంలో ఏదైనా పోయింది అంటే అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి. ఏదో ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాం మేము డబ్బులు అడుగుతాం అనేది వేరు.
మీరే డబ్బులు ఇవ్వండి అని అడగడం వేరు. వేరు. ఇదొకటి. తర్వాత ఇప్పుడు దేవస్థానాల్లో భిక్షాటన చేస్తుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఎందుకని? ఎందుకని అంటే మన కర్మ తీసేది వాళ్ళే. మనం మీరన్నారు కదా! దూషిస్తారు, అవును. చిన్న చూపు చూస్తారని. ఎప్పుడు అలా చేయొద్దు. ఎందుకంటావా మనం దానం ఇస్తున్నాము అంటే దానం ఇచ్చేటోడు గొప్పోడు కాదు ఎప్పుడు. తీసుకునేటోడే గొప్ప. హ్మ్. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ రకంగా? ఏ రకంగా? ఇప్పుడు నీకు ఒక ఏదో నీ గ్రహస్థితి బాలేదు. నీకేదో మంచిగా లేదు. పలానా స్వామి నీకేదో అన్నదానమో, వస్త్రదానమో, కాసు దానమో చేయమన్నాడు. నువ్వు అన్నదానం, వస్త్రదానం చేయాలనుకున్నావు. హ్మ్. వాళ్ళు ఉంటేనే కదా నువ్వు చేయగలవు. ఎవరికి చేస్తావు లేకపోతే? అవును. నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు తీసుకునేవారు ఉండాలి గదా! ఉండాలి కదా! మెయిన్ వాళ్ళు. వాళ్ళు లేకపోతే నువ్వు ఎవరికి చేస్తావు? ఆ! బంధువులకి పిలిచి చేయలేవు. అవునా కదా! అంతే. ఆయనేమనింటాడు? లేని వాళ్ళకి చేయాలి అని వింటాడు. అవసరం ఉన్న వాళ్ళకి చేయాలి అని వింటాడు. ఆ అవసరం వాళ్ళకే లేకపోతే, వాళ్ళే లేకపోతే నువ్వెలా చేస్తావు? ఇచ్చేటోడు గొప్ప కాదు. తీసుకునేటోడే గొప్ప. కరెక్ట్. దానంలో మాత్రం. వాళ్ళు మన కర్మను తీసేసుకుంటున్నారు. మన పాపాల్ని తీసేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మీరెలా దూషిస్తారు? దూషించడం చాలా తప్పు. చిన్న చూపు చూడడం అయితే నువ్వు దానం చేయి. లేదా చెయ్యొద్దు. వాళ్ళని అరవడము, తిట్టడము. ఏమంటే ఇప్పుడు కమర్షియల్‌గా చాలా మంది సతాయిస్తున్నారు. డబ్బులు కావాలి అవును. అలా ఇలా సతాయింపు కూడా ఉంది. ఇది అందరికేం వర్తించదు. కానీ దేవస్థానాల్ని నమ్ముకొని ఇలాంటి దాంట్లోనే ఉండేటోళ్ళని మనం అలా చేయకూడదు. ఇంకొక విషయం చెప్పాలంటే సాధువులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళు అడగరు భిక్ష. మనం ఇస్తేనే తీసుకుంటారు. ఓహో! కొంతమంది ఇచ్చినా కూడా తీసుకోరు సాధువులైతే. ఎందుకు తీసుకోరు? నువ్వు చాలా కర్మ చేసింటే వాళ్ళకి అర్థమైపోతుంది. కొంతమంది చేతుల్లో భిక్ష తీసుకోరు కొంతమంది. మీకు ఐడియా ఉందో లేదో? ఆహాహా! వద్దంటారు. అవును. మనం అవును. ఇచ్చేయకపోయినా అవసరం లేదు. అసలు చూడను కూడా చూడరు మన పక్క. హ్మ్. అలాంటప్పుడు నీ కర్మ ఎలా తొలుగుతుంది? నువ్వేదో ఎంతో పాపం చేసింటావని అర్థం దానికి. వాళ్ళు నీ చేత పుచ్చుకోలేదు అంటే దానం. ఓకే. ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హ్మ్. ఒకటి ఏదైనా దానం చేసేటప్పుడు కూడా నేను చేస్తున్నాను అనే భావంతో చేయకూడదు. ఏదో హ్మ్. భగవంతుడు నీకిచ్చినాడు. నువ్వు చేసే పొజిషన్‌లో ఉన్నావు అంతే గాని చాలామంది ఏం చేస్తారంటే నార్మల్‌గా కూడా మనం చూస్తుంటాం. నేను ఇవాళ 10 మందికి అన్నదానం చేశాను. 10,000 మందికి ఫుడ్ పెట్టిచ్చాను. 10,000 మందికి వస్త్రదానం చేశాను. ఎవరైనా బంధువులొచ్చినా కూడా నేను వాళ్ళకి ఇది పెట్టినా, నేను వాళ్ళకి అది పెట్టినా, నేను అది చేసినా. ప్రయోజనమే లేదు. నువ్వు చేసిందంతా గంగపాలు, బూడిద పాలే. హ్మ్. అస్సలు ప్రయోజనం లేదు. ఏం చెప్తారు? మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. అవును. ఎందుకన్నారు? ఎవరికీ నువ్వు చెప్పకూడదు. చెప్పొద్దు. చెప్పకపోతేనే నీకు ఫలితమొస్తుంది. హ్మ్. నువ్వు రూ. 10 చేసి 10,000 సార్లు చెప్పుకున్నావనుకో ఫలితం కాస్త హ్మ్. పాపమైపోతుందది. నిజంగా పాపమైతుంది. ఇప్పుడు తీసుకున్నోడు ఎళ్ళిపోతాడు. అవును. నువ్వు 10 మందికి చెప్పుకున్నావు. వచ్చే ఫలితం రాదు. హ్మ్. ముందుగా చేయాల్సింది మీరు చేసే దానం గోప్యంగా ఉంచాలి. ఓకే. ఎవరికీ తెలియనీయొద్దు. హ్మ్. అంత అవసరమైతే ఏదో నువ్వు నీ భాగస్వామికి, నీకు బాగా క్లోజు. పలానా చోట పలానా చేసినాం. అంతేగాని ఇప్పుడేం చేస్తున్నారంటే చేసింది కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకుంటున్నారు. అవును. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. హ్మ్. అంటే ఇప్పుడు అలా చేస్తేనే గుర్తించే రకం కూడా అయింది. హ్మ్. హ్మ్. ఏదైనా అవును. గూడా. అవును. అలాంటి సిట్యుయేషన్ గూడా ఉంది. చెప్పుకుంటేనే తెలిసే పొజిషన్‌కి మన అయినా కాలం అంటే వచ్చింది. తెలవాల్సిన అవసరం ఏముంది? అది. ఆ గుర్తింపెందుకు? భగవంతునికి తెలిస్తే తెలుసు కదా! సరిపోదా? ఆ! మనం ఏం చేస్తున్నామని? అవును. ఒకటండి మనం ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నాం? మనం మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అని భగవంతునికి తెలిస్తే చాలు. అంతే. ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆయన లెక్కలేస్తుంటాడు హ్మ్. హ్మ్. ప్రతీదీ. నువ్వు 10 మందికి చెప్పుకుంటే ఏమొచ్చే? ఏం రాదు. భగవంతుని వరకు కూడా పోనీదది. హ్మ్. నెగెటివ్ అనేది. ఎవరికీ చెప్పొద్దు చేసే దానం. ఆ! ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఎవరికైనా ఒక రెమెడీ పరంగా చెప్తారనమాట. మీరిలా అన్నం దానం చేయండి అనేసి. హ్మ్. దాంట్లో గూడా చాలా మందికి డౌట్‌లు. అంటే వైట్ రైస్ దానం పెట్టాలా? కలర్ రైస్ అవును. నన్నడిగినోళ్ళు చాలా మందున్నారు. అవును. ఉంటది డౌట్. హ్మ్. అన్నదానం చెయ్యండి అంటే వాళ్ళ కడుపు నింపండి అని అర్థము. ఏదో హ్మ్. మీ రెమెడీ కోసం వాళ్ళు చెప్పిండొచ్చు. మీకు మంచి అప్పటికప్పుడు వాళ్ళ జరగాలని. కడుపు నిండడం కోసం ఏ ఆహారం పెట్టినా పర్వాలేదా? పర్వాలేదు. ఓకే. ఓకే. అంతే కదమ్మా! ఆ! ఆకలితో ఆ! ఉన్న వాళ్ళ కడుపు నింపడం అనేది ఎంత పుణ్యం జెప్పు. హ్మ్. ఇప్పుడు నీకేదో స్వామి చిత్రాన్నం చెప్పినాడు. అది నీకు దొరకలేదు. కలర్ రైస్ చెప్పినాడు. హుహు. అది నీకు దొరకలేదు. నీ దగ్గర వైట్ రైస్ ఉంది. లేదు హ్మ్. మా స్వామి కలర్ రైసే చెప్పినాడు. నువ్వు ఆకలిగా ఉన్నా నేను పెట్టనంటే ఎలా అవుతుంది? అవునా అవును. కదా! అది మూర్ఖత్వం. హ్మ్. ఇంత మూర్ఖత్వంలోకెళ్ళకండి. ఉండద్దు. ఉండద్దు. హ్మ్. ఎవరైనా ఏదైనా దానం చేయమని చెప్పినారు అనంటే, దాంట్లో ఇప్పుడు నీకు వస్త్రదానం చేయమనింటారు.
నువ్వు డ్రెస్ చేయొచ్చు, పంచ చేయొచ్చు, చీర చేయొచ్చు. హ్మ్. ఆయన చీరే చెప్పినాడు, పంచే చెప్పినాడు అనుకోవడం తప్పు కదా. నీ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు చేయొచ్చు. వాళ్ళ అవసరము మనం దానం capacity. చేస్తున్నాము అంటే మన కర్మని మనం తొలగించుకుంటున్నాము. హ్మ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ భిక్షాటన విషయానికి వచ్చేసరికి మీరు చెప్పిన 2 విధాలు గాక ఈ మధ్య కాలంలో ఇంకొక విధానం కూడా కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం. ఏవన్నా పేపర్స్ చేతిలో పట్టుకొని అంటే ఆరోగ్యం బాలేదు అన్నట్లుగా అట్లా గూడా కొంతమంది అంటే అది భిక్షాటన అని అనలేము. అలా అని నిజమా అని గూడా చెప్పలేము. అంటే ఆరోగ్యం బాలేదు పలానా మా వాళ్ళకే లేకపోతే ఏదో ట్రీట్మెంట్ కావాలి. ఇట్లా అని చెప్పి గూడా కొంతమంది వస్తున్నారు. చాలామందికి ఏమని అంటే వీళ్ళు నిజమా? అంటే జరిగే కొన్ని కొన్ని చూసిన తర్వాత అదొక క్వెషన్ మార్కు. పోనీ నిజమేనేమో అనుకోని ఇద్దాము అనంటే అన్నీ నమ్మలేము. ఇది గూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో పడేస్తుంది. అవును. ఏమంటారు దాని గురించి? మీకేమైనా ఎదురు పడిందా ఎప్పుడైనా ఇలాంటిది? ఇలా బుక్స్ పట్టుకొని వచ్చేవాళ్ళు. మేము అనాథాశ్రయం నడుపుతున్నాం అనేటోళ్ళు. హ్మ్. లేని వాళ్ళకి ఇది చేస్తున్నామని, లేదా మా పాపకి ఇదయిందని. హ్మ్. ఒకవేళ వాళ్ళ నిజమే అయింటే వాళ్ళన్ని రికార్డ్స్ కూడా వాళ్ళు తెచ్చి చూపించేటోళ్ళు నేను చూసాను. హ్మ్. ఇది నిజం. అంటే మా పాపకి ఇలా ఉంది, మా వారికి ఇలా ఉంది అని. అది నిజం కాకపోతే ఏదో ఒక పేపర్ పట్టుకొని చెప్తారు. హ్మ్. అది నిజమా, అబద్ధమా అనే విషయం పక్కన పెట్టేస్తే, మానవత్వంతో ఒకరు మనల్ని అడిగే పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళు మనల్ని చేయి చాసి అడుగుతున్నారనేదే భరించలేని విషయం. అవును. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఒకరు మనల్ని అడిగే పొజిషన్‌లో ఉన్నారు. చేయి చాసి అడుగుతున్నారు అంటే అదే భరించలేం. హ్మ్. అలాంటిది వాళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళ నీడ్ ఏంటనేది మనం ఆలోచన అవును. చేయకూడదు. నువ్వు ఇస్తే 10 ఇస్తావు, 100 ఇస్తావు. నీ హ్మ్. దగ్గర ఎక్కువ ఉంటే 1000 ఇస్తావు. అంతే. అంతే. ఒకటి మనం ఎవరైనా అడగాలంటే మనమే నామోషీగా ఫీల్ అవును. అయితాం. అవును. ఏదైనా సహాయం గాని, ఏదైనా అడగాలంటే నామోషీగానే ఫీల్ అయితాం. హ్మ్. ఓసారి మనసు చంపుకొని అడుగుతాం. అవును. అలాంటిది వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అనంటే వాళ్ళ పొజిషన్ ఏంటి? వాళ్ళు నిజమా? అబద్ధమా? అనే విషయం పక్కన పెడితే మానవత్వంతో సహాయం చేయండి. అంతే. కానీ ఇలా అందరూ ఫ్యామిలీని నిలబెట్టేసి హ్మ్. మాది ఫోన్ పోయింది, ఇలా పోయింది వీళ్ళకి చెయ్యొద్దు. నమ్మద్దు. హ్మ్. ఇది స్కామ్ ఇది అవును. కంప్లీట్‌గా. అది కూడా స్కామే. కొంతమంది ఆరోగ్యం బాగలేదని చెప్పి అడుగుతుంటారు. హ్మ్. ఆరోగ్యానికే గదా! ఒకటి మీరిచ్చే దానం వాళ్ళు తీసుకున్నారా? వాళ్ళు పుచ్చుకున్నారా? వాళ్ళు ఏం చేస్తారనేది అది మీకు అనవసరం. కానీ కొన్నిసార్లు అంటే మన ధర్మంలో అపాత్ర దానం కూడా చేయరాదు అని ఉంది గదా! అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారో, వాళ్ళు మంచిగా ఉపయోగిస్తే అది మనకు పుణ్యం వచ్చినా రాకపోయినా అనవసరం. దాన్ని వారు అధర్మంగా ఉపయోగిస్తే ఆ పాపం మళ్ళీ మనకొస్తుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. దీన్నెలా తీసుకోవచ్చంటారు? లేదమ్మా. ఏదైనా కూడా దానం పుచ్చుకున్నంత వరకే అది. హ్మ్. వాళ్ళు పుచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారో అనేది అది సెకండరీ విషయం మనకి. ఓకే. మనకు మనకి వర్తించదంటారా అది? వర్తించదు. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మనం చేసే దానం వల్ల ఒకరు మిస్‌యూజ్ చేసి దానికి హ్మ్. ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనే దాన్ని బట్టి మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు అలా అని నువ్వు ఎవరికీ దానం చేయకోకున్నట్టు చేయగట్టుకొని కూర్చోలేవు గదా! కూర్చోలేదు. ఇప్పుడు మనం అడుగుతాం వచ్చి మన ముందొచ్చి అడుగుతారు. నువ్వు ఏంటి? నీ పేరేంటి? నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అని కూడా మనం అడగలేం గదా! అవును. అవును. అడగలేం. అవునా కదా! నువ్వు ఇస్తే దానమి లేకపోతే లేదు అంతే. అంటారు. అంతే. అవునా కదా! హ్మ్. హ్మ్. అయితే నీకు అట్లాంటి డౌట్ ఉంది. హ్మ్. డబ్బులు ఇవ్వద్దు. హ్మ్. ఫుడ్ ఏది ఇవ్వండి. అవసరమో అది. హ్మ్. ఫుడ్ ఇవ్వండి దానం. అంతకు మించి అసలు అన్నదానం అనకూడదు. అన్న సమర్పణ అనాలి. దానికి మించింది ఏదీ లేదు. హ్మ్. నీకు అలాంటి డౌట్ ఉంటే. అంటే కొన్ని సందర్భాల్లో నాకైతే ఇట్లా గూడా అనిపిస్తది. నిజంగా వాళ్ళు అవసరం కొద్దీ అడుగుతున్నారనుకోండి, నేను డబ్బులిస్తే వాళ్ళు మిస్‌యూజ్ చేస్తారనే నమ్మకం నాకనిపిచ్చి, నేను ఆహారం ఇప్పిస్తా అని జెప్పి తీసుకెళ్తే, నా ఆలోచన నీకు రావచ్చు. నువ్వు ఫుడ్ ఇచ్చి, నేను ఫుడ్ ఇచ్చి, ఎంతమంది ఇచ్చిన ఫుడ్ తినాలి. ఫుడ్ దాన్ని ఏం తినాలి. జేసుకోవాలి వాళ్ళు? నువ్వు కరెక్ట్ క్వెషన్ అడిగావు. ఆ! నేను ఫుడ్ ఇస్తాను. నువ్వు ఫుడ్ ఇస్తా. ఏం చేసుకుంటారు చెప్పు? హ్మ్. అది వేస్టు. అవునా కదా! ఇంతమంది ఇచ్చిర్రు గదా! అని ఒకేసారి తినలేరు. తినలేరు. అదే గదా! డబ్బులివ్వడం అనేది ఇప్పుడు అలా అని వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంతా మనం చెక్ చేసుకొని చెక్ ఇచ్చేవి కూడా చేసుకోలేం. కాదు. హ్మ్. అది ఎవరికి ఇవ్వాలి ఒక్కటండి ఇంకొక విషయం చెప్తాను. మనం ఎంత పెట్టినాం గదా! దీని గురించి టాపిక్. హ్మ్. కానీ నీ చేతిలో నుండి ఎవరికి డబ్బులివ్వాలి అనేది ముందే రాసిపెట్టి ఉంటది. ఓహ్! మనం అడుక్కున్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వటం లేదు గదా! ఇప్పుడైతే. ఇవ్వట్లేదు. అవును. ఇంకొకటి 10 మంది ఉన్నా మనకెదురుంగా మన చెయ్యి ఒకరి ఒక్కరి దగ్గరికే దగ్గరికే. పోతది. అది రాసుంటది. అంటే మన కాసు పైన వాళ్ళకి రాసుంటది. ఇది హ్మ్. వాళ్ళకెళ్ళాలి అని.
ఓకే. అలా ఉంటేనే మనం కూడా దాన ధర్మాలు చేయగలం. ఏదో మనమే ఇచ్చేస్తున్నాం, మనమే చేసేస్తున్నాం మనం అనుకుంటున్నాం. కానీ అదంతా ఏం కాదు. భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు. కొన్ని మూవీస్‌లో గూడా మనం చూడడం జరిగింది. భగవంతుడే సాక్షాత్తు భిక్షాటన చేసినట్టు చూపిస్తారు. అంటే ఆ రూపంలో మన ఇంటి ముందుకొచ్చినట్టు గాని, ఇలాంటి కొన్ని సినిమాల్లో గూడా మనం చూసాం. అంటే ఇలాంటివి చూసినప్పుడు ఈ భిక్షాటనకు గూడా ఒక అర్థం, పరమార్థం ఉందేమో మన ధర్మంలో అని చెప్పి. అలాంటిదేమైనా ఉందా? ఉందమ్మా. సాక్షాత్తు పరమశివుడే అమ్మవారి దగ్గర భిక్షాటన చేశాడు. అవును. పార్వతీదేవి దగ్గర. భవతి భిక్షాందేహి అనేసి. జగద్గురువులు కూడా చేశారు. ఉసిరికాయలు కురిపించిన సందర్భం బ్రాహ్మిన్స్ ఆవిడ దగ్గర. అవునా కదా! అందరూ కూడా భిక్షాటన చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి దైవానికి సంబంధించిన భిక్షాటన అనేది ఎలా ఉంటుంది అంటే మన కర్మ అస్సలు తొలగట్లేదు. మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము మన జీవితంలో. అలాంటప్పుడు కొంతమంది గురువులు చెప్తారు భిక్షాటన చెయ్యండి అనేసి. అది ఎక్కడ ఇప్పుడు గాన్గాపూర్ ఉంది మనకి ఎగ్జాంపుల్. గాన్గాపురంలో 7 రోజులు భిక్షాటన కార్యక్రమం ఉందన్నమాట. భిక్ష స్వీకరించొచ్చు, భిక్షాటన 2 చేయొచ్చు. కానీ భిక్షాటన చేసే వాళ్ళని ఎలా చేస్తారు, ఏ పద్ధతిలో చేస్తారు అంటే వాళ్ళు ఆ రోజైతే ఏ రోజు వాళ్ళు భిక్షాటన చేస్తున్నారో ఆ రోజు వాళ్ళకి ఎంతైతే వస్తుందో వాళ్ళు వాళ్ళ వరకు పెట్టుకొని మిగతాదంతా దానం ఇచ్చేస్తారు. టెంపుల్లో ఇవ్వడము, బయట ఇచ్చేయడము. టెంపుల్లోనే హుండీలో వేస్తారు డబ్బులైతే. గాన్గాపురంలో ఫుడ్ ఇస్తారు. ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ వరకు మాత్రమే పెట్టుకుంటారు ఫుడ్. మిగతాదంతా మళ్ళీ స్వామికి అప్పచెప్పేస్తారనమాట, దత్తాత్రేయ స్వామికి. ఓకే. గాన్గాపురంలో ఇప్పుడు భిక్షాటన దేవుడి పరంగా చేసేటోళ్ళు ఒక సంకల్పం పెట్టుకొని చేస్తారు. మా కర్మ తొలగిపోవాలి అని. ఫర్ సపోజ్ వాళ్ళ అమ్మకి బాగుండదు, కొడుకు చేస్తాడు. అసలు అది తీరని జబ్బు, నయం కాదు, చాలా ఇబ్బందిగా ఉంది అనేటప్పుడు మనకి గురువులు సజెస్ట్ చేస్తారు ఈ విషయాన్ని. గురువులు చెప్తారు మీరు ఇలా చేయండి అని. ఎప్పుడైతే మనం భిక్షాటన చేస్తున్నాము అంటే మన కర్మ అంతా, పాప కర్మ అంతా పూర్తిగా తొలగించుకుంటున్నాము అని అర్థం. ఓకే. ఓకే. దేవుడి పరంగా వాళ్ళు ఎవరిని ఏం అడగరు. వాళ్ళు పోయి ఉంటారు, భిక్షాటన చేస్తారు. ఆ రోజుకి వచ్చిండేది వాళ్ళ వరకు తినడానికి పెట్టుకొని మిగతాదంతా దేవుడి హుండీలో వేసిస్తారు. అంటే స్వలాభం కోసం ఉండదు, అహం తగ్గించుకోవడానికి. నిజంగానే అది మనం కింద ఒకరిని పోయి అడుగుతున్నాము, అడగడం అలవాటు చేసుకుంటున్నాము అని అంటే మన అహం తగ్గినట్టే. భిక్షాటన చేసేది ఏంటి అంటే భగవంతుడు ఒకడే, నేను ఒకడే అని అర్థం. అహం తగ్గిపోయింది. అహం బ్రహ్మాస్మి అంటాం. అహం బ్రహ్మంలోకి కలిసిపోతుంది భిక్షాటన చేయడం వల్ల. ఇది మన రియల్ లైఫ్ లో కూడా కొన్ని కొన్ని విషయాల్లోకి అనువదించుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇప్పుడు గాన్గాపురం పోయి ఖచ్చితంగా అందరూ భిక్షాటన చేస్తారు. అదే పనిగా దీక్ష తీసుకుంటారు 7 రోజులు మేము ఇక్కడ భిక్షాటన చేస్తామని. దేనికి? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, గాన్గాపురం పోయి వచ్చిన తర్వాత భిక్షాటన చేసిన తర్వాత మారింది మా జీవితం. ఎందుకు మారుతుంది? అక్కడ భిక్షాటన చేయడం వల్ల మీ కర్మ అంతా తొలగిపోతుంది. కర్మ తొలగి పాపం కర్మ, ప్రారాబ్ధ కర్మ ఒకటండి. కర్మ అంటే ఏదో పోయిన జన్మదే అని అనుకుంటాం. ఎన్నో జన్మలు తింటాం మనం. జన్మల కర్మ అంతా అది గుమ్ముకూడి ఉంటుంది మొత్తం అంతా. అలాంటి కర్మను తొలగించుకోవడానికి భిక్షాటన చెయ్యి అంటారు. అసలు కొంతమంది జాతకంలో ఏ పరిష్కారం దొరకలేదు మనకి ఈ జాతకానికి అన్నా కూడా భిక్షాటన చేయంటారు. 11 days, 1 week, 40 days. చెప్పాలంటే కేరళలోనే అది వాళ్ళ అమ్మకి బాగలేదని కొడుకు 6 నెలలు భిక్షాటన చేస్తున్నాడు. 6 నెలలు తన పని తను చూసుకుంటున్నాడు. భిక్షాటన చేయడం వల్ల మన పాపకర్మలన్నీ తొలగిపోతాయి. మన వంశం బాగుపడుతుంది. దైవ పరంగా భిక్షాటన చేయడం వల్ల. అన్ని ఉన్న వాళ్ళు భిక్షాటన చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. నిజంగానే. అవునా కాదా? అక్కడ పోయి మనం అడగాలి, దేవస్థానంలో అలా ఉండాలి, ఒకరిని చేయి చాచి అడగాలి. అందరి వల్ల కాదది. కానీ అది చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా మనం పరమాత్మని చేరుకున్నట్టే ఆ పని, ఆ దీక్ష మనం చేయబడితే. చాలా మంది నేలపైన కూడా ఫుడ్ తింటుంటారు. కరెక్ట్, ఇదే అడగాలనుకున్నా నేను ఇప్పుడు. అవునా? అది కూడా ఒక దీక్షనా? అది కూడా దీక్షనే. భూమి పైన అన్నం తింటుంటారు. అది కూడా ఒక దీక్షనే. ఎవరు తినగలరు అలా? అవును, తినలేం. అవును. అసలు ఎప్పుడు ఇది అంటే ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? ఇది మాసాన్ని బట్టి అట్లా ఏమైనా ఉంటుందా? మాసాన్ని బట్టి అనేది ఏం లేదు మా. ఇది మన కర్మ. మనం చాలా ఇబ్బంది పడుతున్నాము ఆరోగ్య రీత్యా. ఎక్కువ ఆరోగ్య సమస్యలకే చేస్తారు ఇది. ఇంకా ఫైనాన్షియల్ గా అనేది మనం ప్రయత్నం చేసుకోవాలి. మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత. పూర్తిగా మన జాతక దోషం బాగలేనప్పుడు, మెయిన్ మనం అహాన్ని వదిలిపెట్టాలి అన్నప్పుడు, మనం భగవంతుణ్ణి చేరుకోవాలి అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం అనమాట. ఈ భిక్షాటన అని. ఇప్పుడు
కాశీలో కూడా సాధువులు ఉంటారు, అవును. అఘోరీలు ఉంటారు. హ్మ్. వాళ్ళేం భిక్షాటన చేయరు. మనం పోయి వాళ్ళకి ఇస్తుంటాం. ఇస్తేనే. హ్మ్. తీసుకుంటారు, అది కూడా లేదు. హ్మ్. ఇంకొకటి సాధువులు, అఘోరీలు అందరితోనూ తీసుకోరు. హ్మ్. ఇదొకటి దీంట్లో. ఎవరికి వాళ్ళకి ఏ దానికి దానికి చాలా నియమాలున్నాయి. హుహుహు. అందరితోనే తీసుకునేటోళ్ళు వేరు. ఓకే. కొందరితోనే తీసుకుంటారు కొంతమంది. ఆహాహా! మనం చాలా తప్పులు, పాపాలు చేసింటే కొంతమంది అసలు పుచ్చుకోరు మన చేతిలో. హ్మ్. అప్పుడు అర్థమైపోతుంది. మన చేతిలో నుండి దానం పుచ్చుకోలేదు అంటే, మనకి ప్రారబ్ధ కర్మ చాలా ఉంది. మనం చాలా పాపం చేశాము అని అర్థం దానికి. కానీ ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఎక్స్‌పీరియన్స్ అయింది అనంటే, కొంచెం మళ్ళీ ధైర్యాన్ని కోల్పోతారేమో. అంటే అప్పుడు నేనిచ్చింది మనం ఏం తీసుకోలేదు. చేయాలి? నాకేం జరుగుతుంది? భగవంతుడిని పట్టుకోవాలి గట్టిగా. హ్మ్. అంటే నేను ఎంత పాపం చేసింటే ఈయన నా చేతిలో నుండి పుచ్చుకోలేదని ఆలోచన చేసి, మనం భగవంతుడిని పట్టుకొని దాన్ని తగ్గించుకునే మార్గం మనం చూసుకోవాలి. చూసుకోవాలి. అలా. హ్మ్. భిక్షాటన అనేది అది చిన్న చూపు విషయం కాదు. దూషించాల్సిన విషయం అంతకన్నా కాదు. హ్మ్. అంటే ఇప్పుడు అన్ని స్కామ్స్ చాలా అవును. అవును. జరుగుతున్నాయి. కానీ దైవపరంగా చేసే భిక్షాటన అనేది మన హ్మ్. అహాన్ని తొలగించేది. మనము, పరమాత్మ ఒక్కడే అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. హ్మ్. దైవపరంగా చేసే భిక్షాటన. సాక్షాత్తు పరమేశ్వరుడే చేశాడు. పరమేశ్వరుడే. మనమెంత చెప్పు. అవును. అవును. అవునా కాదా? అంతే. అంటే ఏం చేసినా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మానవత్వంగా ఆలోచించి ఆ క్షణం మనకేదనిపిస్తే అది మంచిగా చేసుకుంటూ వెళ్ళటమే ఉత్తమం. ఒక్క విషయం అండి. మీరు ఏదైనా దానం చేసినా కూడా ఒకటే అనుకోవాలి మనసులో. నేనిస్తున్నాననే భావన ఉండకూడదు. ఒ శివార్పణం హ్మ్. హ్మ్. లేదా కృష్ణార్పణమస్తు లేదా లలితార్పణమస్తు. మీ హ్మ్. ఇష్టదైవం ఎవరైనా ఇప్పుడు మీరు శివుని నమ్ముకున్నారు. శివార్పణం. హ్మ్. నేనిచ్చే దానం శివుడికి చెందాలి. అంటే నువ్వు ప్రతి ఒక్కరిలోనూ దేవుడిని చూసే దేవుని అలవాటొస్తది నీకు. నువ్వు శివుడికే ఇస్తున్నావనే భావన మనం చేస్తే, అవును. మనం ప్రతి ఒక్కరిలోను దేవుడినే చూస్తాం కదా! అంతే. ఇంకెందుకు దూషిస్తాం చెప్పు? అవును. కృష్ణార్పణం. ఏది ఇచ్చినా కూడా హ్మ్. నేనిస్తున్నాను అనేది ఉండకూడదు. హ్మ్. దేవుడికిస్తున్నాను అంతే. అంతే. దేవుడు నాకిచ్చినాడు, నేను దేవుడికిస్తున్నాను. నేను ఏది చేసినా కూడా శివార్పణమస్తు, లలితార్పణమస్తు, కృష్ణార్పణమస్తు ఇలా హ్మ్. అనుకుంటూ ఉంటే ఫస్ట్ మనం మంచి పనులు చేస్తాం. అంతే. చెడ్డ పనులు చేయం. ఎందుకంటే అవును. దేవుడికి అర్పిస్తాం కాబట్టి. కరెక్ట్. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడినే చూస్తాం. హ్మ్. అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే.